దేవుని యొక్క దాసుడైన లేకపోతే రాజుగా ఉన్న సొలొమోను గారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్న సమయంలో ప్రియమైన వాళ్ళరా, ఆ ఇశ్రాయేలు ప్రజలు కానివ్వండి, లేకపోతే దేవుని యొక్క జనాంగం కానివ్వండి, వారు ఏం కలిగిన వారిగా ఉండగలగాలి అని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా ప్రియమైన వాళ్ళరా, దేవుని మందిరమును కలిగిన వారిగా ఉండగలగాలి. ఏ మందిరం కలిగి ఉండాలండి? దేవుని మందిరమును కలిగిన వారిగా ఉండగలగాలి. రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియమైన వారా, దేవుడు మనం చదవబడిన లేఖన పట్టణంలో 4 షరతులు పెడుతున్నారు. 4 షరతులు పెడుతున్నారు. ఆ 4 షరతులు కూడా వారు ఏం చేయగలగాలంటే అండి, పాటించగలగాలి. మూడవదిగా చూస్తే ప్రియమైన వారా, దేవుని యొక్క వాగ్దానాల కొరకు కనిపెట్టగలగాలి. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయగలగాలి అని ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు వారు ఎలా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం చెబుతుందంటే, ఒకటి దేవుని మందిరమును కలిగిన వారిగా ఉండాలి. లేకపోతే దేవుని యొక్క వాక్కు ఏమైతే చెబుతుందో, లేకపోతే ఆ 14వ వచనంలో చెబుతున్న ఆ 4 విషయాలు వారు కలిగిన వారిగా ఉండగలగాలి. అంత మాత్రమే కాకుండా ఏం చేయాలి అని అంటే, దేవుని యొక్క వాగ్దానం కొరకు, దేవుని యొక్క వాక్కు కొరకు ఏం చేయాలంటే వారు కనిపెట్టగలగాలి అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క సన్నిధానములో ఎవరు ఈ మాటలు మాట్లాడుతున్నది, ఎవరు ఈ 14వ వచనంలో మనతో మాట్లాడుతున్నది, లేదా అక్కడ చెప్పబడిన ఆ విషయాలు ఎవరు మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. దేవుడే స్వయంగా మాట్లాడుతున్న ఆ విషయాలు ఏమిటి అని ఈ రోజున లేఖన పఠనాల్లో నుండి మనము నేర్చుకోగలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రద్ధగా దేవుని యొక్క మాటలు మనం ఆలకించుదాం. దేవుని యొక్క సన్నిధానంలో ప్రియమైన వారు, దేవుని ప్రజలైన వారు ఉండవలసిన విధానాన్ని, లేకపోతే వారు ఉండవలసిన తీరును, లేకపోతే వారు నడవలసిన మార్గమును, వారు ఆత్మీయులుగా ఎలాగో ఉండగలగాలో ఆ విషయాలు 4 విషయాలు లేక 5 విషయాలు సమయాన్ని బట్టి నేను మీకుతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్య భాగములో మనం ఆలోచన చేస్తే, పరిశీలన చేస్తే ప్రియమైన వాళ్ళరా, చదవబడిన ఆ లేఖన పఠనములో లేకపోతే లేఖన భాగములో మనం ఆలోచన చేస్తే, మొదటి మాట ఏమిటి అని ఆలోచన చేస్తే, నా పేరు పెట్టబడిన నా జనుల్లో తమ్మును తాము తగ్గించుకోవాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. దేవుని మందిరానికి వచ్చిన మనము, దేవుని ఆరాధన చేస్తున్న మనము, దేవుని యొక్క సన్నిధానములో కనిపెడుతున్న మనము, దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్న మనము, లేక దేవుని ఆరాధించి ఘనపరిచి స్తుతించి మహిమపరుస్తున్న మన జీవితాల్లో మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిటి అని అంటే, మనలను మనము ఏం చేసుకోవాలంటే అండి, తగ్గించుకోవాలి. మనలను మనము ఏం చేసుకోవాలంట చెప్పాలి.